వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో కొప్పుల శారద గార్డెన్లో ఏర్పాటు చేసిన టీడీపీ సమావేశంలో టీడీపీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్ ఆధ్వర్యంలో భారీ చేరికలు జరిగాయి. పరిగి మండలంలోని ప్రతి గ్రామం నుండి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వారికి టీడీపీ పార్టీ కండువ కప్పి కాసాని వీరేష్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాసాని వీరేష్ మాట్లాడుతూ పార్టీ పటిష్టతకు గ్రామ స్థాయి నుండి టీడీపీ కమిటీలు వేయడం జరుగుతోందని అన్నారు. బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారం రావాలంటే టీడీపీ పార్టీతోనే సాధ్యమని అన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా పరిగి నియోజకవర్గంలో గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి కనబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాణిక్యం, బాబయ్య, శ్రీశైలం నరసింహులు తదితరులు పాల్గొన్నారు. వెంకటయ్య, తుంగులగడ, నారాయణ, శంకర్, తెలుగుదేశం పార్టీ అభిమంజయ్య, వెంకటేష్, తుంగులగడ, వెంకటేష్, వెంకటేష్ తమ్ముడు వెంకటేష్ కు చెందిన వాళ్ళు శ్రీనివాస్ చదివినాడు. తమ్ముడు సంతోష్, భరత్, వెల్కమ్. న్యామత్ నగర్ నుంచి రామచందర్, ఎక్కడ రావు సంతోష్, చేసిన మిత్రులారా దయచేసి ఎవరు బయటికి వెళ్ళడం పాల్పేట గ్రామం నుంచి పరిగెపడిన యువకులు దయచేసి ఎవరు బయటికి వెళ్ళవడు ప్లీజ్ దయచేసి గ్రామానికి చెందిన గంగయ్య, ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాలకు అండ. ఈరోజు ఆ పార్టీలో కాసాని గారి అండతో వారి సహకారంతో ఈరోజు వాళ్ళ కుటుంబంలో మేము కూడా భాగస్వామ్యం కావడం మాకు చాలా సంతోషం. తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన గౌరవ పెద్దలు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్ బాబు గారికి, అలాగే మిగతా పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మాకేదైతే వారి సాధారణంగా ఆహ్వానించి మాకేదైనా బాధ్యత అప్పచెప్పిరో వారికి మనస్ఫూర్తిగా మేము దాన్ని నెరవేర్చుకో పాటుగా పరిగి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి మా వంతుగా సహాయ సహకారాలు చేయడంతో పాటుగా పరిగిలో గతంలో కూడా పరిగి అంటేనే సైకిల్ సవారీ అడ్డా అన్న పేరుండేది. ఆ పేరు త్వరలోనే పరిగి గడ్డ పైన ఒక ఆయన పరిగి గడ్డ నాదంటుంది, ఇంకో ఆయన మాదంటుంది. ఈ గడ్డ మాది కాదు, భవిష్యత్తు బిడ్డ అని చెప్పి పరిగి గడ్డ పైన తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేస్తాం. నియోజకవర్గంలో వివిధ మండలాల నుంచి, గ్రామాల నుంచి తెలుగుదేశం పార్టీలో మరీ ముఖ్యంగా యువకులు పెద్ద సంఖ్యలో జాయిన్ అవ్వడం జరిగింది. మహిళలతో పాటు అక్కడ ఉన్నటువంటి వివిధ సామాజిక వర్గాల యొక్క నాయకులు, మహిళలు ఈ యొక్క పార్టీలో చేరారు. పార్టీ బలోపేతానికి ఇలాంటి చేరికలు అవసరం. పార్టీ ప్రతిష్ఠ కోసం, పార్టీని స్ట్రెంథనింగ్ చేసుకోవడం కోసం ప్రతి ఒక్కరు పార్టీ విధానాల వల్ల పార్టీ యొక్క ఆశయాలను వారు మెచ్చి పార్టీలో జాయిన్ అవుతున్నారు. సబ్బండ వర్గాలకు రాజ్యాధికారం అనే ఒక నినాదంతో పేద పడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఈ యొక్క పార్టీ ఉంటుంది. ప్రజల గొంతుకై ఈ యొక్క పార్టీ మీ యొక్క గొంతుని ప్రభుత్వానికి వివరించే విధంగా ఈ యొక్క పార్టీ ఉండబోతుంది అని దృఢంగా నమ్మి పార్టీ నిర్మాణానికి బూత్ స్థాయి నుంచి ఈ యొక్క కమిటీలను ఏర్పాటు చేసుకునే భాగంలో పరిగి నియోజకవర్గంలో ఉన్నటువంటి 305 బూతులకు కూడా త్వరలోనే బూత్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నాం.
మొత్తం కూడా ఏదైతే పార్టీ స్ట్రక్చర్ ఉంటుందో ఆ స్ట్రక్చర్లో ఉన్నటువంటి అన్ని స్థానాలకు కూడా అపాయింట్మెంట్స్ ఇవ్వడము, పార్టీని అన్ని విధాలుగా పటిష్టం చేస్తూ పార్టీ ప్రజల గొంతుకై ఇక్కడ తెలుగుదేశం పార్టీ అడ్డాగా ఈ యొక్క ప్రాంతం ఉండబోయే విధంగా మేము ఈ పార్టీ యొక్క కార్యక్రమాలు చేపడతాం.